అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి రోటి పచ్చడితో వచ్చేసాను. వంకాయ అలాగే కొత్తిమల్లి అంటే కొత్తిమీర అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. వంకాయ కానీ కొత్తిమీర కానీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక 1/4 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. 1/4 కేజీకి ఒక 6 వంకాయలు అయితే వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ మంచి కాంబినేషన్ ఇది. పల్లెటూరులో ఎక్కువగా చేస్తుంటారు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కోసిన ముక్కలన్నీ మనం ఒక బౌల్లో నీళ్లు వేసుకుని ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే మనకు వంకాయలు కోసిన వెంటనే నల్లగా అయిపోతాయి కాబట్టి. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఆ బౌల్లో నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లు వేసుకున్నామంటే మనకు అలాగే రంగు మారకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని వంకాయలని కోసి వేసుకునేద్దాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రోట్లో అయినా చేసుకోవచ్చు, మనము మిక్సీలో అయినా తిప్పుకోవచ్చు. కానీ రోటి పచ్చడి అంటున్నాం కదా, రోట్లో ఇది దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఇలాంటి ఒక మట్టి పాత్రను పెట్టుకున్నాము. మూకుడు అంటాం కదా, ఆ పాత్ర పెట్టుకున్న తర్వాత 3 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, చూసారు కదా ఈ మాత్రం మెంతులు, 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకొని అవి చిట్టబట్టలాడేంత వరకు ఒక 2 సెకండ్లు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 7 పచ్చిమిరకాయలు అయితే ఈ విధంగా పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇది కారం అనేది చాలా కారం ఎక్కువగా ఉంటుంది. ఈ మాత్రం చాలు మనకు ఒక 1/4 కేజీ వంకాయలకి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఇది మనకు ఫ్రై అయ్యేటప్పుడు పైన పడుతుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మనం కట్ చేసి పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, అవి నీళ్ళు మొత్తం తీసేసి సటిలో వేసుకుందాము. దీన్ని స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మనకు వంకాయలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుని, చూసారు కదా మనకు వంకాయలు కూడా కలర్ మారాయి, అలాగే కొద్దిగా మెత్తపడ్డాయి. ఈ స్టైల్లో ఉన్నప్పుడు ఒక గుప్పెడు, మన గుప్పెడు ఎంత ఉందో అంత కొత్తిమీర, అలాగే ఒక పెద్ద టమాటాను ముక్కలుగా చేసి ఇవి బాగా మొత్తం వంకాయలు కానీ టమాటా కానీ పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర కానీ బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం కలుపుతుండాలి 2 నిమిషాలకు ఒకసారి లేదా 2 సెకండ్లకు ఒకసారి. ఎందుకంటే మన వంకాయలన్నీ ఒకేలాగా ఉడకాలి కాబట్టి. అలాగే వదిలేసామంటే మనకు అడుగు పట్టేస్తుంది. 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఈ స్టేజ్లో వేసుకుంటే మనకు వంకాయలు కానీ కొత్తిమీర కానీ టమాటా కానీ పచ్చిమిరపకాయలు కానీ బాగా మగ్గుతాయి. చూసారు కదా ఈ విధంగా మనం వేసిన ఉప్పు కానీ పసుపు కానీ మొత్తం ముక్కలకు, అంటే వంకాయ ముక్కలకు టమాటా ముక్కలకు బాగా కొత్తిమీరకు పట్టేలాగా కలుపుకొని ఒక 2 సెకండ్లు అలా పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది మనకు ఎంత మగ్గితే పచ్చడి అయితే అంత టేస్ట్గా వస్తుందండి. మనం దీంట్లో అయితే నీళ్ళు అయితే పోయాము, మనం నూనెలోనే దీన్ని బాగా మగ్గించుకోవాలి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు. మనకి ఇప్పుడు వంకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 70% అయితే కుక్ అయిపోయాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 8 నుంచి 9 తెల్లగడ్డపాయలు అయితే వేస్తున్నాను. చింతపండు అయితే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకొని బాగా కలుపుకుందాం. మనము ఈ స్టైల్లో ఉన్నప్పుడు మనకు తెల్లగడ్డలు కానీ చింతపండు వేయడం వల్ల బాగా మగ్గిన తర్వాత ఆ పులుపు అనేది మనకు వంకాయలో బాగా పడుతుంది. ముందుగా వేసేస్తే అది మనకు మట్టి సట్టికి బాగా పట్టేస్తుంది, పులుపు అనేది వంకాయకి అయితే పట్టదు. చూసారు కదా మనం ఎంత కలుపుతున్నా కూడా లైట్గా అడుగు పడుతుంది. ఇప్పుడు మనకు వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టిన తర్వాత రోట్లో అయితే వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని మనము రోట్లో దీన్ని బాగా దంచుకుందాము. టేస్ట్ అయితే ఇది చాలా అల్టిమేట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సంగటికి అయితే ఇది మంచి కాంబినేషన్ ఇది. చూసారు కదా ఈ విధంగా మనం కొద్దిగా దంచుకుందాము. మనం వేసిన టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర కానీ వంకాయలు కానీ జీలకర్ర అవన్నీ బాగా మెదుగుతాయి. చూసారు కదా ఇప్పుడు పెద్ద సైజు ఎర్రగడ్డని 4 ముక్కలుగా చేసుకుని ఫస్ట్ ఒక సగం వేసుకున్నాం. సగం వేసుకుని మనం పచ్చడిలో బాగా దంచుకోవాలి, ఒక ముక్కలుగా, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు మిగిలిన సగాన్ని వేసుకొని కూడా అలాగే దంచుకుందాము. మనకు కొంచెం ఒక ముక్కలుగా అంటే బరగ్గా అంటాం కదా, లావుగా అలా దంచుకోవడం వల్ల ఏమంటే తినేటప్పుడు అన్నంలో అక్కడక్కడ మనకు ఎర్రగడ్డ వస్తుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడిలో. చూసారు కదా మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. బాగా సువాసన అయితే మంచి సువాసన అండి ఇది దంచేటప్పుడు కానీ మనం ఇది ఫ్రై చేసేటప్పుడు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ. చూసారు కదా మన పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇది వేడిగా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మన సంగటి కూడా దీనికి మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది సంగట్లు కూడా. చూసారు కదా మన వంకాయ
కొత్తమల్లి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.